రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. అవుట్సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది వ్యవహారంలో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెలువెత్తాయి. ఆలయంలో అవుట్సోర్సింగ్ పెద్ద ఎత్తున విధులు నిర్వహిస్తున్న సిబ్బంది జీతభత్యాలు, హాజరుకు సంబంధించిన రికార్డులను అధికారులు పరిశీలించారు. సుమారు 5 గంటల పాటు విజిలెన్స్ బృందం పరిశీలించింది. ఆలయంలో లడ్డూ తయారీ, విక్రయాలు, శానిటేషన్ నిర్వహణ, హౌస్ కీపింగ్, ఇంజనీరింగ్ విభాగాలలో అవుట్సోర్సింగ్ పద్ధతిన 255 మంది సిబ్బంది పనిచేస్తున్నట్లు గుర్తించి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. అవుట్సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది వ్యవహారంలో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెలువెత్తాయి. ఆలయంలో అవుట్సోర్సింగ్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్న సిబ్బంది జీతభత్యాలకు, హాజరుకు సంబంధించిన రికార్డులను అధికారులు పరిశీలించారు. సుమారు 5 గంటల పాటు విజిలెన్స్ బృందం పరిశీలించింది. ఆలయంలో లడ్డూ తయారీ, విక్రయాలు, శానిటేషన్ నిర్వహణ, హౌస్ కీపింగ్, ఇంజనీరింగ్ విభాగాలలో అవుట్సోర్సింగ్ పద్ధతిన 255 మంది సిబ్బంది పనిచేస్తున్నట్లు గుర్తించి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో విజిలెన్స్ అధికారులైతే తనిఖీలు చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఇప్పటికే విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టి అక్కడ కొన్ని రికార్డులను అయితే స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఎలాంటి విషయాలు బయటపడ్డాయి? శాలిని, రాజన్న సిరిసిల్ల వేములవాడలోని రాజన్న ఆలయంలో ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో భారీ అవకతవకలు జరిగినట్లుగా అయితే ఇటు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అయితే 5 గంటల పాటు ఆలయంలోని తనిఖీగా ఎవరైతే ఆలయంలో లడ్డూ తయారీ, లడ్డూల విక్రయాలు, శానిటైజర్ నిర్వహణ, హౌస్ కీపింగ్, అంతేకాదు ఇంజనీరింగ్ విభాగాల్లో పనిచేయడానికి అవుట్ సోర్స్ 55 మంది పనిచేస్తున్నట్లుగా వారైతే అక్కడ రికార్డు జరిగింది. ఆ విషయంలోనే భారీ అవకతవకలు జరిగినట్లుగా అయితే అధికారులకు వచ్చిన ఒక ప్రకారమే వారు తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా 5 గంటల దేవాలయంలో తనిఖీలు నిర్వహించిన నేపథ్యంలో అనేక అంశాలు వెలుగులోకి రావడం జరిగింది. ముఖ్యంగా వారికి ఏదైతే జీతభత్యాలు ఇస్తున్నట్లు రికార్డులో మెన్షన్ చేశారో అట్లా కూడా గుర్తించడం జరిగింది. అంతేకాదు 255 ఎంతమంది పనిచేస్తున్నారు, ఏ సమయంలో వారు విధులకు హాజరవుతున్నారు, దానికి సంబంధించిన మాత్రమే చూపెడుతున్నారు. మంది పనిచేయట్లేదు అనే కొంత ఇన్ఫర్మేషన్ కూడా వారి వద్ద ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా 255 మంది సిబ్బంది నియామకం పట్ల. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.